ఏం పేరండి పేరు? కావట్ నర్సయ్య. కావట్ నర్సయ్య గారు. ఓకే, ఇదే ఊరా? ఇదే ఊరు. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? ఆల్రెడీ 1 year దాటిపోయింది, దగ్గర దగ్గర ఏడాదిన్నరకు వచ్చేసింది కథ. ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన బాగా అవుతుందా? ప్రజాపాలన బాగా అవుతుందా? కాంగ్రెస్ పాలన అంటే కాంగ్రెస్ గతంలో 60 ఏళ్ళు చేసింది, ఏం చేయలేకపోయింది. వాస్తవానికి ఒక రాజశేఖర్ అన్నారు, రాజశేఖర్ తర్వాత ఇప్పుడు కేసీఆర్ తప్ప వేరే వాళ్ళు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని తెలుసు, ప్రజలకు తెలుసు, ముసలోళ్ళకి తెలుసు, యువకులు అంటే వాళ్ళకి తెలియదు. 3 రంగుల జెండాలు 4 రంగుల జెండాలు పట్టుకుని ఎగిరిరు దునికిర్రు అయిపోయింది. మీరు చూసినోళ్ళే కదా కాంగ్రెస్. అది నమ్మించింది కదా. ఇప్పుడు రైతు బంధు ఇస్తా, రైతు బీమా ఇస్తా, నేను 2 కార్లు ఇస్తా, నేను 3 కార్లు ఇస్తా, మళ్ళీ తులం బంగారం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాగా తులం బంగారం మీదంగా ఇస్తా అని చెప్పి మళ్ళీ ఫ్రీ బస్సులు ఇవన్నీ చెప్పి జనాలు నమ్మించి మోసం చేసిండు. 2500 మహిళలకు 2500 ఇస్తానని ఇవన్నీ చెప్పాక జనాలు మోసపోయారు. ఎందుకంటే ఒకసారి నమ్మిరు. మళ్ళీ దానికి తోడు ఈయన మాటలు ఎట్లుంటాయంటే అసలు ముఖ్యమంత్రి బుడపోవడం అన్నట్టు మాట్లాడతాడు. అంతేనా? అంతే. ఇప్పుడు తొండలిస్తా ఒక ముఖ్యమంత్రి స్థాయికి చదువుకున్నోడు కంటే సంస్కారం ఉన్నోడు అంటే చదువు కంటే సంస్కారం గొప్పది అన్నోడు ఈ ముఖ్యమంత్రి పదవికి ఏమిటి బరికిరాడు. అంతేనా? వచ్చేటోడు అయితే గిట్ల మాట మాట్లాడతాడా, పేగులు తీస్తా, కళ తీస్తా అంటే మనిషి మనిషి ఇప్పుడు ఒక స్థాయి, దాని స్థాయి ఆ ముఖ్యమంత్రి స్థాయి దాని స్థాయి దగ్గర మాట్లాడుకో, విలువ ఉండాలి. ఇప్పుడు ఆయనకు విలువ లేకుండా పదవికి విలువ ఉంది కాబట్టి ఆ పదవిని విలువను కాపాడుతలేడు. దాని విలువ ఇజ్జత్ ఇస్తుంది. ముఖ్యమంత్రి పదవి దాన్ని ఇజ్జత్ తీసుకుంటానికి వచ్చిండు అంతే. అంతేనా? సరే, ఇదంతా కదా. ఏదైనా కూడా ప్రజలు హామీలకు అలవాటు పడ్డారు. అవును, హామీలు ఇవ్వడంతో హామీలు అలవాటు పడ్డారండి సార్. హామీలు అలవాటు పడ్డారు కానీ హామీలు ఇచ్చి గింత లంగపుక హామీలు ఇచ్చి ఇంత లంగపుక వేసేస్తారని అనుకోలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు చేసినాము, సరే ఈయన ఒక రకంగా చేస్తాడో చూద్దాం అని ఆలోచన వచ్చారు. కానీ ఆయన 5 ఏళ్ళు చేస్తున్నాడు కానీ 5 నెలల్లో ఆయన పని అయిపోయింది. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు. 10 ఏళ్ళు కాదు, రేపు ఇంకా 2 నెలలు పని చేయమని చూస్తాం. ఇంకా 2 నెలలు ఈ ఇంకో ఏడాది ఎవరికి చేయమని చూస్తాం. ఆ ఏడాది కూడా చేయలేడు. వాళ్ళని దానికి దాంట్లో అంతా దొప్పుకో మనుషులు, ఏడా దొరుకుతో తిందామనే మనుషులు తప్ప మనకి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన లేదు. ఇప్పుడు అభివృద్ధి అయిన రాష్ట్రాన్ని ఏం చేయలేకపోయినావు. ఇప్పుడు ఇంతకుముందు కొంత కేసీఆర్ అభివృద్ధి చేసిండు, నీళ్లు తెచ్చిండు, నిధులు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. దాన్ని తీసుకొస్తే ఏం చేయలేకపోయినావు. ఇంకా నువ్వు వేరే రాష్ట్రం ఇస్తే చేయగలుగుతావా? ఇంకా 10 ఏళ్ళు ఉంటే దీని నీటికి వెనకపోతుంది. ఇంకా 10 ఏళ్ళు అంటే మొత్తం అడకతిన స్థాయికి వస్తుంది. అంతేనా? ఈ నుండి ఇటు అడకతిన కూడా జనాలు. ఇప్పుడు సరే, ఇప్పుడు కులజ సర్వే అని ఒకటి చేసేది తెలుసా? బీసీలు ఇంతమంది, వాళ్ళు ఇంతమంది అని చెప్పేసి ఒకటి నడుస్తా ఉంది. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలే తిడుతా ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి సర్వే చేస్తారు. అసలు రాలే, ఎవరికి ఇల్లు కతికేసిపోయారు. మళ్ళీ ఫోన్ చేసినా కూడా ఎవరు రాలేదట. రాలే, 10 ఇల్లు చేసిపోయారు అంతే. అలా నువ్వు కులగానంటే కులగానే చేసిందా? నీకేముంది, ఎంత భూమి ఉందా, నీ బీసీ ఎస్సీ అని ఏది అడగలే ఆయన. నీకు ఎంత భూమి ఉంది, నీకేముంది, నీకు ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు అని కదా అడిగింది. కానీ నీది ఏ కులము, నీకు ఏం చేస్తావు అని ఇది ఏం కులం, బీసీనా, బీసీడీనా, యాదవా, లేకపోతే ముదిరాజా ఏం అడగలే. రెడీ చేసి పెట్టిదిగా. ఎవరు అడిగి అది ఏది? ఇప్పుడు టోటల్ గా నీకు భూమి ఎంత అడిగినా కులం అయితే ఎవరిని అడగలే. అంతేనా? బీసీలు అనేది ఓటు రాలే. ఇప్పుడు బీసీ కులం అంటే బీసీలు ఎవరు? నీ ఇంటి పేరు యాదవ్ ఒకటి, ముదిరాజు లేకుంటే ఎస్సీ, ఇవన్నీ రావాలి కదా. ఏం లేదు అడిగిండు కదా, రాసుకొని పోయిండు. అంతేనా? ఇప్పుడు మీది ఉమ్మడి నల్గొండ జిల్లా, పొడుగు రెడ్లు ఉంటారు. అవును, మరి ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పదవి కాపాడుకోవడానికి వెంకరెడ్డి మంత్రి పదవి ఇస్తారు. మంత్రి పదవి ఇయ్యే ముందుకు ఎట్లా ఊరి పెట్టిండు. ఇప్పుడు ఇచ్చినాక ఏమైనా మాట్లాడినా ఏమైనా కనబడుతుంటా? మంచిగా దోసుకొని తీసుకొని తిన్నాడు. ఆ తమ్మిని కూడా మంత్రి కాలం తిరిగి కొట్లాడుతుండే. ఇప్పుడు ఆయన పనే గంత. రెడ్డులు ఎవరు ఏం చేయలేరు. ఉత్తమ కుమార్ రెడ్డి ఏం చేయలేడు, వెంకరెడ్డి ఏం చేయలేడు, ఇంకో రెడ్డి కూడా ఏం చేయలేడు. అంతేనా? సరే, ఏదేమైనా కూడా ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి కదా అన్న. ఇప్పుడు మరి ఎట్లా ఉంటుంది దాంట్లో? అంటే ఏమంటారు జనాలు? ఏమంటారు? బీఆర్ఎస్ఏ, పక్కా బీఆర్ఎస్ఏ. ఇప్పుడు గతంలో పని చేసేవాడికి లేకపోతే ఇప్పుడు వాళ్ళ గతంలో కేసీఆర్ ఏమంటే పాలిచ్చే బరీష్ దునపోతు తీసుకొచ్చినట్టు దునపోతు తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఆ దునపోతు ఎప్పుడు కొట్టాలో చూస్తున్నాం. అంతేనా? అదేపోతుంది మంచి దాంట్లో ఉండే వాడే. సరే, ఏదేమైనా కూడా ఏంటంటే ప్రజలు మంచిగా ఉండాలి, రైతులు ఉండాలి. ఏంది రైతుల పరిస్థితి ఎప్పలెక్కనే ఉందా? మళ్ళీ లేదు. ఇప్పుడు వెనకట ఇప్పుడు మనకు గతంలో కేసీఆర్ ఏంటంటే రైతు బంధు, రైతు బీమా ఇచ్చిండు. ఇప్పుడు 5 గుంటలు ఉన్నోనికి రైతు బీమా ఇస్తే వాళ్ళ కుటుంబం ఆదుకునేది. ఇలా ఆ కుటుంబం బజార్లో పడుతుంది. చచ్చిపోతే రైతు బీమా అయితే రాలేదు. 5 లక్షలు మంచిగా ఇస్తే మంచిగా అప్పులు అట్టుకుని అప్పులనే లేకుండా వెళ్ళేది, ఇంట్లో ఖర్చులని వెళ్ళేది, పిల్లలకు బాగుపడలేదు. ఇప్పుడు అది ఏది లేదు. రైతు బంధు ఇస్తే ఇప్పుడు నువ్వు 10 ఎకరాలు ఉందనుకో, 10,000 50,000 మంచిగా పంటకు, అది దానికి ఎరువులకు, మరి దానికి దీనికి కలుపులకు కదా అక్కడ వచ్చేది. ఇప్పుడు అయినా మళ్ళీ అప్పుడే కదా వచ్చి ఇబ్బంది నడుస్తున్నమాట. మామూలు ఇబ్బంది కాదు, పెద్ద ఇబ్బంది. ప్రజలకు మేము కూడా చూస్తున్నాం. మార్పు అని ఏదో వచ్చింది కదా. అదేంటో రేపు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నమ్ముతారా, కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా? బీఆర్ఎస్ పార్టీ నమ్ముతారు. పార్టీ పక్క పెట్టి కేసీఆర్ నమ్ముతారు. పార్టీ కాదు, ముందు కేసీఆర్ ఉంటే కేసీఆర్ నమ్మినట్టే.
కేసీఆర్ లేదు. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిండు, దాన్ని ఎట్లా చేయాలో చేసుకొచ్చిండు. ఇలా నీళ్లు నిధులు మనం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా నిధులు చూసిరా? కాళేశ్వరం ఎప్పటి సంది మొదలు పెట్టరు, ఆయన వచ్చి ఆయన పూర్తి చేసినా ఇంతవరకు కూడా పూర్తి చేసినా ఎవరు చేయరు. చిత్తశుద్ధి నాయకుడు ఎవరు లేరు, ఒక కేసీఆర్ తప్ప. వేరే ఇక్కడ కూడా ఎక్కడ కూడా లేడు. ఆయన రానే రావట్లేదు, ఫామ్ హౌస్ లో మొన్న కనబడగా ఆయన ఫామ్ హౌస్ కథ 60 సర్వే చేస్తే ఆయనకి 70-80 వస్తే ఈయనకు 10-20 కూడా సక్క రాలేదు, కనబడదు కదా సర్వే. ఇప్పుడు జనాలు చెప్పారు కదా ఆయన పెట్టుకున్నారు సార్. ఇప్పుడు ఎవరో పెట్టుకున్నారు కదా, ఆయన సరి పెట్టుకుని ఆయనకే సరిగా లేదు. సరే ఏదేమైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు జరిగింది. ఆ మార్పులో సంతోషంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడమే మా బాధ్యత. నేను ఒక సామాన్య రిపోర్టర్ లాగా నీ దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నా, నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా లేరా అనేది ఇంపార్టెంట్. ఉన్నారా లేదా? లేదు, ఇప్పుడు కనబడుతులేదు కదా. ఇప్పుడు ఒక్కొక్క రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు ఇవాళ కాదు, ప్రతి ఏ ఊళ్ళో చూడు. నా ఊళ్ళో నరసాపురం అక్కడే కాదు, ప్రతి ఒక్క ఊళ్ళో ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు గురించి మీకు తెలుసలేదు. ఆయన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటే కనబడుతుంది ఆయనకు. ప్రజలు ఇబ్బంది పడేది ఏం చూస్తున్నాడు? ఆయన కార్లు ఆయన కాన్వాయ్ ఒకటి చూసుకొని మురుతుండు తప్ప ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆలోచన లేదు. ఆయన ఇబ్బంది పడ్డప్పుడు వస్తే ఇంకా ప్రజలు నాశనం కావాలని కోరుకుంటున్నారు తప్ప మంచిగా నేను కోరుకునే వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు కూడా కాదు. అదే ఎండ్ ఆఫ్ ది డే రైతు రాజుండే 15. అవును, అందరం కూడా రైతుల మీద. నేను కూడా ఒక రైతు కొడుకునే. టైంకి రైతు బంధు పడతానో లేకపోతే రైతు వీళ్ళు చెప్పినట్టు కొంచెం బాగుండే. ఇప్పుడు వ్యవసాయం బాగుంది. నేను కూడా వస్తున్నప్పుడు కూడా మంచి గ్రీనరీ అయితే కనపడుతుంది. బట్ కొంతమంది ఏమంటారు అంటే ఒక కటాఫ్ పెడితే బాగుండు, ఏది రైతు బంధుకు ఇంత పెడితే బాగుండు అని చెప్పేసి అన్న కాడికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఏమి కటాఫ్ పెడతారా, ఒక ఎకరంతో ఆపేస్తారా అన్న కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. బట్ నేను ఒకటి ఏమంటున్నా అంటే, గ్రామ సభ జరిగింది మొన్న. గ్రామ సభలో మీకు ఏమైనా చెప్పినా ఇంతవరకే రైతు కటాభం కాదు అని చెప్పింది ఏంది? ఇల్లు 130 ఇప్పుడు రేషన్ కార్డు అని ఇచ్చిండు. రేషన్ కార్డు పేరు చదువుకుండా పోయాడు. ఇండ్లు అని చెప్పిండు, పేరు చదువుకుండా. నీకు ఇంత ఇచ్చిన ఇండ్లు ఇచ్చిన చెప్పలేదు, ఏం లేదు. పేరు చదువుతానికి వచ్చి తప్ప వాళ్ళు ఇంటి ఇస్తాను కాదు. లబ్ధిదారులను పెట్టిరా లేకపోతే కేవలం అప్లై చేసుకున్న పేరు చదువు అప్లై చేసుకుని లబ్ధిదారులు ఏమన్నా ఆయన ఏమన్నారు సార్? ఇప్పుడు అడిగిర్రు జనాలు. ఇప్పుడు గీయనంటే లేదు ఈ లెక్కకు రావు, ఇవన్నీ ఏం లెక్క రావు. ఇంతెందుకు మన ఇప్పుడు బట్టి విక్రమార్క చెప్పగా అవన్నీ పేర్లు లెక్కకు రావు, కొత్త పేర్లు మళ్ళీ తీసుకుంటామని చెప్పిండు. ఇప్పుడు మీరు చెప్పింది కాదు, గ్రామ సభలు గ్రామ ఆఫీసర్లు చెప్పింది కూడా కాదు, బట్టి విక్రమార్క చెప్పిండు. ఏమనంటే ఈ లెక్కకే లేవు, ఈ అసలు బనికే రావు, మళ్ళీ మేము అసలు లబ్ధిదారులను సర్వే చేస్తాం, సర్వే చేసి తీసుకుంటామని చెప్పిండు ఆయన. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్పి రాళ్ళు. అంతే, ఇదేం లెక్కకు లేదు. ఇప్పుడు మేము ఏదో చదువుకొని పోతున్నాం, ఏదో అవసరానికి వచ్చి చదువుకొని పోతున్నాం, ఎలక్షన్ల కోసం చదువుకోవడం. ఇది ఎట్లుందంటే రేపు సర్పంచ్ ఎలక్షన్ల కోసం పోయి మేము ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి వచ్చారు అంత తప్ప వాళ్ళు చేసేది. ఎన్ని దరఖాస్తులు పెట్టినావు ఇప్పటికి? ఇప్పుడు మా దగ్గర దరఖాస్తులు ఒక 4-5 సార్లు పెట్టవచ్చు. దరఖాస్తు ఇప్పుడు ఒక్కొక్కరికి దరఖాస్తు 50 రూపాయలు కావచ్చు, ఒక్కొక్కరికి 50 రూపాయలు దరఖాస్తుకి 50 రూపాయలు వచ్చు. లక్షల కోట్ల అయ్యే వచ్చు దరఖాస్తు పైసలు కావచ్చు. అంతేనా? సరే, ఏదేమైనా కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం చేసిన అంటారు. మీ ఊర్లో మొత్తం అయిందా రుణమాఫీ? నాకు కూడా కాలేదు రుణమాఫీ మొత్తం. నాకు ఎంత 1,18,000 ఉన్నాయి. నీకెందుకు కాదు? 1,18,000 ఉన్నాయి. నాకు మళ్ళీ రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నది చేస్తాను. రేషన్ కార్డు అన్ని ఏం చేయలేదు. నీకేనంటే ఏం టెక్నికల్ రీజన్ ఏం చూపిస్తున్నారు? ఏం చూపిస్తున్నట్టే నీకు వేరే చేస్తాం, నెక్స్ట్ చేస్తాం, జాయిన్ అయితే అని చెప్పుడు ఇదే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలుగా చేస్తురా? అదే కార్యకర్తలు వాళ్ళకు కూడా చేస్తారు. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కూడా వెళ్ళి పెడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు పెట్టి మీరు పెట్టి మరి వాడిని ఏం చేస్తారు లాస్ట్ కు? వాడిని వచ్చేదానికి ఉన్నదానికి 5 ఏళ్ళ వాళ్ళకి మళ్ళీ ఇంకో 50 ఏళ్ళకి రాకుండా అవుతారు. అంతేనా? పాతాలకు అంక పోయినట్టు పోతారు. అంతేగా. రైట్, థ్యాంక్ యూ.